జై తెలంగాణ. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఆదుకోవడానికి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చాలా సంవత్సరాల కింద ఈ భారతదేశంలో తెచ్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో కేంద్రంలో అధికారంలో, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక కక్షపూరితంగా ఈ పేద ప్రజల మీద కక్ష కట్టి పని దినాల్ని తగ్గించుకుంటూ వచ్చి మొత్తానికి ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలనేటటువంటి కుట్ర బీజేపీ చేస్తుందని మనందరూ కూడా అర్థమవుతున్నది. ఉదాహరణకు తీసుకుంటే కోవిడ్ తర్వాత 2021-22 సంవత్సరాల్లో మన తెలంగాణలో 14 కోట్ల పని దినాలను ఇవ్వగలిగితే, ఇప్పుడు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చూసుకుంటే 7 కోట్ల పని దినాలకు తగ్గించడం జరిగింది. అంటే కంప్లీట్గా ఉపాధి హామీ పథకం అనేది ఇదివరకు చట్టంగా ఉండింది. దాన్ని మొన్న పేరు మార్చి విబీజీ రామ్జీ అని పేరు మార్చి దాన్ని కేవలం ఒక మిషన్ అంటే ఒక ప్రోగ్రామ్ కిందకి మార్చింది. చట్టబద్ధత వేరు, ఒక ప్రోగ్రాం వేరు. సో రేపటి నాడు ఈ ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం కంటిన్యూ చేయకపోతే కూడా మనం ఎవరం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాస్తవానికి ఉపాధి హామీ పథకం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎంతో కొంత బాగుపడ్డదన్న విషయాన్ని, ఎస్పెషలీ కరువు ఎప్పుడైతే వస్తుందో ఆ సంవత్సరంలో పేద ప్రజలకు పిడికడ అన్నం పెట్టడానికి ఈ పథకం పనికొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం కొనసాగించాలి. ఈ పథకాన్ని దగ్గరుండి చాలామంది యువకులు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉండి మరి ఆ గ్రామంలో ఒక గ్రామం యాజ్ ఎ యూనిట్ తీసుకున్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఉపాధి వచ్చే విధంగా చేస్తారు. కాబట్టి ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఉద్యోగ భద్రత ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, లేబర్ కోడ్ పరిధిలోకి వాళ్ళు రావాలి, వాళ్ళకి మినిమం వేజెస్ ఇవ్వాలని నేను తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. దయచేసి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ ఎంపీలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు మీ ప్రభుత్వంతో కొట్లాడండి. తెలంగాణ గ్రామాల్లో ఉండేటటువంటి అనేక మంది పేద ప్రజలకు అన్నం పెట్టేటటువంటి ఈ పథకాన్ని, దాని చట్టబద్ధత తీసేసిరు. మీరు ఇప్పటికే దాన్ని ఒక కార్యక్రమంగా చేసిండ్రు, నిధులు కూడా ఇస్తలేదు. ఇది చాలా అన్యాయం. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఈ చట్టానికి, ఈ కార్యక్రమానికి నిధులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.